కన్నప్ప మూవీ సినిమా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. బాహుబలి అంత కాదు కానీ విజువల్స్ బాగున్నాయి. ప్రభాస్ గారు ఇంటర్వెల్ దాకా కనపడరు. ఇంటర్వెల్ కానీ కనపడతారు. ఇంకా ఆయన కనపడ్డ కానీ హైప్. ఎంట్రీ సీన్స్, మెయిన్ క్యారెక్టర్స్, ఎలివేషన్స్ ఎట్లుండే? బాగున్నాయి. మంచు విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు కూడా బాగా చేశారు. ఇక ప్రభాస్ గారు కనపడేటప్పటికి ఇక పీక్స్. ఆయన ఎంటరింగ్ అయ్యేటప్పటికి ఇంకా అందరూ కూడా న్యాయం చేశారమ్మ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. భక్తి గురించి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చిన సినిమా. లేదమ్మా, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ బాగుంది చూస్తాను. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ బోరింగ్ లేదు, అంతా బాగానే ఉందండి. పాత స్టోరీ అయినా కూడా బాగా తీశారు. మా వైపు లేదు కదా. మూవీ చాలా బాగుందండి. ఇది మైథాలజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్. మొదలు నేను భయపడ్డాను. 200 కోట్ల భారీ బడ్జెట్ కొత్త డైరెక్టర్ కి ముఖేష్ కుమార్ సింగ్ గారికి ఇచ్చారని. సినిమాలు కూడా తీయలేదు. వాళ్ళు టీవీ సీరియల్ తీశారు హిందీలో, రామాయణం మహాభారతం. ఆ సీరియల్ చూసి మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి ఆయనకి ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే స్టీఫెన్ ఆయన ఈ మైథాలజికల్ డెవోషనల్ ఫిలింగ్ ఏం కొడతాడు అనుకున్నాను. ఆయన కూడా మన మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ లాల్ గారు తీసుకొచ్చారంట. మోహన్ లాల్ సినిమాలకు చాలా సినిమాలు పనిచేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అంతా బాగుందండి సినిమా. ఇందులో కన్నప్పగా మన మంచు విష్ణు చేశారు, అంటే శివుడి భక్తుడు. శివుడిగా వచ్చి అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, తర్వాత మన ముఖ్యంగా ప్రభాస్ గారు ఇందులో రుద్ర సెయింట్ గా చేశారండి. చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా చేశారు. సూపర్ గా ఉంది సినిమా అయితే మాత్రం. హిందూ బంధువులు అంటే సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని సంరక్షించాలనే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాలని నా రిక్వెస్ట్. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా నడిచింది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇంకా ఆయన థియేటర్లకు వచ్చినాక చెవుల్లో రక్తం వచ్చింది నాకు. అంత సౌండ్లకి చాలా బాగా చేశారు ఆయన. హైట్ అదంతా రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు ఆయన. బాగుంది మూవీ అయితే, అంతా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు. లిటరల్ గా పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షాట్ అది. ఆ పర్టికులర్ కన్ను ఇచ్చేది ఏడవకుండా బయటకు వస్తే నేను ఇంకా రివ్యూలు చెప్పడం మానేస్తా. అంత మంచి పెర్ఫార్మెన్స్. అండ్ డైరెక్ట్ ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, పర్టికులర్ గా క్లైమాక్స్ లో వచ్చే ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, మోహన్ బాబు గారి సింగిల్ షాట్ డైలాగ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి. అండ్ శివభక్తులు ఎవ్వరూ మిస్ అవ్వకండి. శివభక్తులకి ఇది ఒక ప్రసాదం లాంటి సినిమా. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్పకుండా. కన్నప్ప ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ తెలుగు ఫిలిం ఎవర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మార్క్ మై వర్డ్స్, ట్రూ వర్డ్స్ ఇవి. కన్నప్ప అని చెప్పి కొంగ వేశారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంగవా సీన్స్ అన్ని లేపేశారు. బాహుబలి 1 లేపాడు ఒక సీన్, బాహుబలి 2 లేపాడు. అండ్ ఇది కాకుండా మెయిన్గా మనం చెప్పుకోవాలంటే ప్రభాస్ గారి యాక్టింగ్. ఆయన ఏదైతే 26 minutes దాని ఉందో అది ఒక్కటే సినిమాకి పాజిటివ్ పాయింట్. అది మామూలుగా లేపలేదు. ప్రభాస్ ఎంట్రీ వరకు ఒకలా ఉంది సినిమా, ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఇంకోలా ఉంది సినిమా. ఆ లాస్ట్ 1 hour చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అండ్ లాస్ట్ 20 minutes వాళ్ళు ఏదైతే నమ్ముకున్నారో అది కూడా బాగా అనిపించింది. కానీ ఎందుకో హిస్టరీని చెడగొట్టారనిపించింది. హిస్టరీలో మనకి ఏంటంటే కన్నప్ప ఒక కన్నే ఇస్తాడు, 2 కాళ్ళు ఇవ్వడు. ఇక్కడ మాత్రం 2 కాళ్ళు ఇచ్చినట్టు చూపించి మరి హిస్టరీని కొంచెం ముక్కలు చేశారనిపించింది అన్న. అది కాకుండా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది, అది కంప్లీట్గా సినిమాకి అన్నెసరీ అసలు. అండ్ సాంగ్స్ వచ్చినప్పుడు కూడా జనాలు బయటికి వెళ్ళిపోతున్నారు దీనివల్ల. అది ఇంకొంచెం బాగా తీసుకొని ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకుంటే బాగుంటుంది. 2 రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, అది సినిమాకి అవసరం లేనివి. అండ్ ఇంటర్వెల్ కాకుండా ఆ సాంగ్స్ వచ్చినప్పుడు సినిమా జనాలు బయట ఎక్కువ మంది ఉన్నారు. సెకండ్ హాఫ్ 20 minutes నెక్స్ట్ లెవెల్ అన్న. ఎక్స్ట్రాడినరీగా ఉంది 26 minutes అయితే. దాంట్లో చెప్పండి ఒక్క నెగిటివ్ కూడా లేదు. అందరూ బాగా చేశారు అందులో. ఈవెన్ డైరెక్టర్ అయినా సరే, అంటే డైలాగ్స్ అయినా సరే, లేదంటే కన్వర్జేషన్స్ అయినా సరే, అన్ని చాలా బాగా వచ్చాయి. బట్ ఇది ఏదైతే ఉందో రిమైనింగ్ 2 hours 40 minutes మూవీ, అది సినిమాకి పెద్ద మైనస్. 7 తర్వాత డి సినిమా తర్వాత కన్నప్పతో ప్రభాస్ అని యాక్ట్ చేసుకుని ఇప్పుడు హిట్ కొట్టాడు. ఇలాంటి హిట్ కోసం 17 ఏళ్ళు చూసాడు మంచు విష్ణు అన్న. మంచు ఫ్యామిలీ ఈజ్ బ్యాక్. అదిరిపోయింది సినిమా.
సినిమా కొంతమంది బాగాలేదు అంటున్నారు. ఆ యాంటీ ఫ్యాన్స్ కి యాంటీ ట్రోలింగ్ చేసి ఎదవలకి కింద పైన మూసుకునేలాగా రాడు పెట్టారు లోపల ఆల్రెడీ అదిరిపోయింది సినిమా. ఎవడైనా బాగాలేదంటే ఆడ గుణపం దింపుతారు లోపల. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. కొంతమంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారి సీన్లు ఒకటే చూసి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి సినిమా కొంతమందికి అర్థం కాలేదు అనుకుంటున్నా, కొంతమందికి. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. డివోషనల్ సినిమా డివోషనల్గా చూడాలి. ఈ పాన్పరాగులు గుట్కాలు వేసుకుని సినిమాలు కావాలంటే డివిడీలో చూసుకోమని చెప్పండి. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది విష్ణు.